క్రీస్తు సంఘములో శిరస్సు క్రీస్తు. ఇది ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికి ఉంటుంది. మనుషులు మారుతారు. నాకులాంటి స్పీకర్లు 100 మంది మారొచ్చు. ఒకప్పుడు పౌలు భక్తుడు ఉండేవాడు, బోధించేవాడు. ఇప్పుడు లేడు. ప్రపంచం అంతా తిరిగినా ఆయన కనబడ్డు, కానీ ఆయన భావజాలం రాయబడింది, అది కనబడద్ది, గ్రంథస్థం చేశాడు. అలాగే మనం చచ్చిపోతే మన ప్రసంగాలు ఉంటాయి. మనం చచ్చిపోతే మనం చేసిన పరిచర్య ఉంటుంది, మనం రాసిన పుస్తకాలు ఉంటాయి, మనం రాసిన పాటలు ఉంటాయి, అవి వెళ్తాయి ప్రజల్లోకి. పరిచర్యను చంపటం ఎవరి వల్ల కాదు. పరిచారకుణ్ణి చంపొచ్చేమో గానీ పరిచర్యని చంపలేరు. యేసుక్రీస్తుని చంపగలిగారు, క్రైస్తవ్యాన్ని చంపగలిగారా? అపోస్తలుల్ని చంపగలిగారు, సువార్తను చంపగలిగారా? నేటికి మనుషుల్ని చంపగలరు, విశ్వాసాన్ని చంపగలరా? సువార్త ప్రకటన అడ్డుకోగలరా? అంత మగాడు ఇంకా ఈ ప్రపంచంలో పుట్టలేదు బిడ్డ, పుట్టడు కూడా. సత్యాన్ని నాశనం చేయడం ఎవడి వల్ల కాదు. అసలు మనిషిని చంపేయచ్చు నువ్వు, ఈజీ. గంతో గాలి చేయొచ్చు, కత్తితో నరికేయచ్చు, లేకపోతే ఇంకోలా చంపేయచ్చు, యాక్సిడెంట్ చేసి చంపేయచ్చు, మరో రకంగా చంపేయచ్చు, మరో రకం. కానీ భావజాలాన్ని చంపగలవా? ఒక గొంతు అయితే నొక్కేస్తావు, కొన్ని 100 గొంతుల్ని ఎక్కడ ఆపుతావు? ఎందుకంటే వెనక పెద్ద జనరేటర్ ఉంది. ఎన్ని వైర్లు కట్ చేసినా అక్కడ నుంచి పవర్ వచ్చేది. నువ్వు స్తంభాలు పడగొట్టేసుకో, వైర్లు కట్ చేసేసుకో, ఏదైనా చేసేసుకో, కానీ పవర్ ఆగదు. లైట్లు వెలుగుతానే ఉంటాయి, వెలుగు ప్రసరిస్తూనే ఉంటది. దాన్ని ఎవడాపలేడు. ఈ ప్రపంచం నిలిచి ఉన్నంత వరకు క్రీస్తు రాజ్యం విస్తరిస్తూనే ఉంటుంది. ఇది సత్యం. Download ShareChat.